రేవంత్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇది నిజంగానే పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కేఎల్ఆర్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ కి సంబంధించిన కంపెనీపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సో ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన వాటిపైన విచారణ చేపట్టడం గురించి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు. సో అసలు ఎందుకు ఈ కేఎస్ఎల్కి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అనే ఒక డౌట్ కూడా రావచ్చు. ఈ దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డి కేవలం 2 సంవత్సరాల్లో 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చిండు. సో అందుకే ఇది బినామీ కంపెనీ అనే చర్చలు బాగా మొదలైన నేపథ్యంలో ఈరోజు దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇది ఒక సంచలనంగా మారింది. అలాగే ఈ దివాలా తీసిన కంపెనీకి ఎందుకు అంటే ఈ 2 సంవత్సరాల్లో 6,000 కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారనే చర్చ జరుగుతుంది. కేఎల్ఎస్ఆర్ కంపెనీ గత అక్టోబర్ నెలలో ఇండియన్ బ్యాంక్ నుండి 15 లక్షల అప్పు చేసింది. దాని తర్వాత అంటే ఈ కంపెనీ ఎంత దారుణంగా దివాలా తీసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ అర్థమవుతుంది కదా, ఇంత పెద్ద కంపెనీ ఈ 2 ఏళ్లలో 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తే ఈ కంపెనీ మాత్రము జస్ట్ 6 నెలల్లో అంటే అక్టోబర్ నెలలోనే ఇండియన్ బ్యాంక్ నుండి 15 లక్షల అప్పు చేసింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ ఎంత దారుణంగా దివాలా తీసిందని. అయితే ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీకి అనుసంధానంగా చిన్న చిన్న కంపెనీలు కాంట్రాక్టులు చేస్తే వారికి 5 నుంచి 10 లక్షల బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరు. దాంతో దీని బండారం బయటకు వచ్చింది. ఇలాంటి కంపెనీకి ఇన్ని కాంట్రాక్టులు ఎందుకు ఇస్తున్నారు అనేసి ఒక డౌట్ వచ్చేసిన తర్వాత దీనిపైన సిబిఐ విచారణ చేయండి అనేసి తెలంగాణ హైకోర్టు ఒక షాక్ ఇచ్చింది. ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఎందుకనంటే ఎవరు ఏమీ కనుక్కోలేరు అనుకుంటారు, కానీ చూస్తా చూస్తా బయటికి ఏదో రకంగా వస్తుంది అన్నట్టుగా ఈరోజు ఈ బినామీ కంపెనీ ఈ రకంగా బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ మీద సిబిఐ విచారణ జరపాలనేసి ఏకంగా తెలంగాణ హైకోర్టే చెప్పిన విధానం ఇప్పుడు సంచలనంగా మారింది.